హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకనామిక్స్ వాళ్ళ. టుడే మనం పర్వతమాల ప్రోగ్రామ్ అనే రీసెంట్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్గా మనకి ఇది యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఒక సింపోజియం అండ్ ఎగ్జిబిషన్ అనే దాన్ని ఢిల్లీలో అనౌన్స్ చేశారండి. అందులో భాగంగా మనకి 200 రోప్ వే ప్రాజెక్ట్స్ ని అది కూడా మనకి 1.25 lakh క్రోర్స్. సో 1.25 lakh క్రోర్స్ అండర్ ద పర్వతమాల పరియోజన కింద డెవలప్ చేయాలి. రోప్ వే ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగిందండి. సో మనకి ఆహ్, ఈ పర్వతమాల పరియోజన, సాగరమాల పరియోజన, సో ఇవన్నీ ఏంటి అంటే స్పెసిఫిక్ ఏరియాస్‌లో స్పెసిఫిక్ డెవలప్‌మెంట్ కోసం సిన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ 2014, 15 నుంచి కూడా మనకి ఇటువంటి ప్రోగ్రామ్స్ రన్ చేయడం జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ పర్వతమాల పరియోజన అంటే ఏంటంటే మనకి హిల్లీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, హిల్లీ ఏరియాస్‌లో చాలా వరకి టూరిస్ట్ పొటెన్షియల్ ఉంటది. సో ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ హిమాలయాస్ తీసుకుంటే, హిమాలయాస్‌లో మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి. యాస్ ఎ టూరిస్ట్‌గా మనం డెస్టినేషన్ హిమాలయాస్‌కెళ్ళాలనుకుంటే, అక్కడ చాలా వరకి హిమాలయాస్‌లో ఉన్న వేరియస్ బ్లాక్స్‌లో మనకి టూరిస్ట్ అట్రాక్షన్ ఉంటది కాబట్టి, వీటన్నిటిని కనెక్ట్ చేసేదానికి ఆల్ ది వే మనకి రోడ్ అండ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కూడా కుదరదు. రోడ్ అండ్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ మనకి వర్కౌట్ కాదక్కడ ఆ ఏరియాస్‌లో. సో, అక్కడ అటువంటి ప్లేసెస్‌లో ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఈ పర్వతమాల పరియోజన కింద రోప్‌వే ప్రాజెక్ట్స్‌ని ఇక్కడ ఇనిషియేట్ చేస్తున్నారు. సో, ఆ కాంటెక్స్ట్‌లోనే మనకి ఇది రీసెంట్‌గా సింపోజియం కమ్ ఎగ్జిబిషన్ అని చెప్పి రీసెంట్‌గా తీసుకురావడం జరిగిందండి. అయితే దీంట్లో మనకి ఈ రోప్‌వే కింద చూసుకుంటే మనకి పర్వతమాల పరియోజన అంటే నేషనల్ రోప్‌వే డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ దాన్ని స్టార్ట్ చేశారు. వాస్ అనౌన్స్డ్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ 2022 అండ్ 23 అండి. 2022, 23లో స్టార్ట్ చేశారు. యాస్ ఎన్ ఎఫిషియంట్ అండ్ సేఫ్ ఆల్టర్‌నేట్ ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్. సో, మనకి దీన్ని ఒక ఎఫిషియంట్ అండ్ సేఫ్ ఆల్టర్‌నేట్ ట్రాన్స్‌పోర్ట్ నెట్వర్క్ కింద స్టార్ట్ చేశారు. అయితే ఇది మనకి మోడొచ్చి ట్రిపుల్ పీ మోడ్ ఉంటదండి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. ఓన్లీ పబ్లికే గాకుండా ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో కలిపి మనకి ఈ పర్వతమాల పరియోజన అనే దాన్ని డెవలప్ చేస్తున్నారు. ద మెయిన్ ఆబ్జెక్టివ్ దీన్ని చూసుకుంటే టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అండ్ కన్వీనియన్స్ ఫర్ కమ్యూటర్స్. సో మేజర్‌గా మనకి టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అండ్ కన్వీనియన్స్ ఫర్ కమ్యూటర్స్ బిసైడ్స్ ద ప్రమోటింగ్ టూరిజం ఇన్ ద హిమాలయన్ రీజన్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అక్కడున్న వాళ్ళకి కనెక్టివిటీ పెంచడం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సెకండొచ్చి బిసైడ్స్ ప్రమోటింగ్ టూరిజం. సో సెకండ్ ప్లేసొచ్చి మనకి టూరిజంను డెవలప్ చేసేదానికి, అది కూడా ఎస్పెషల్లీ హిమాలయన్ రీజియన్‌లో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మనకి రోప్‌వేస్ అంటే ఏంటంటే, జనరల్‌గా ఇట్ ఈస్ ఎ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ కనెక్టింగ్ 2 ప్లేసెస్ ఆన్ ద హిల్స్. సో ఫర్ సపోజ్ మనకి హిమాలయాస్‌లో ఆల్‌మోస్ట్ అన్ని హిల్స్ ఉంటాయి కాబట్టి, ఒక హిల్స్ నుంచి ఇంకొక హిల్స్‌లోకి రోప్‌వే కనెక్టివిటీ ద్వారా ట్రాన్స్‌పోర్టేషన్ గావచ్చు, లేదంటే అక్రాస్ ఎ వ్యాలీ అక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ ఈ ఏరియాస్‌లో చూసుకుంటే వ్యాలీస్ గూడా ఉంటాయి. సో ఇక్కడ ఒక వ్యాలీ నుంచి ఇంకొక వ్యాలీకి, లేదంటే ఏదైనా ఒక రివర్ సిస్టమ్ ఉంది. ఒక రివర్ సిస్టమ్ నుంచి అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇంకొక ఎండింగ్ పాయింట్‌కి బై రోప్‌వే కనెక్టింగ్ ద్వారా ఏంటంటే ట్రాన్స్‌పోర్టింగ్ సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేస్తారు. ఇన్ ద మౌంటైనస్ ఏరియా ట్రాలీస్ పవర్డ్ బై మోటార్ మూవ్ ఆన్ వీల్స్ కనెక్టెడ్ టు రోప్ అండ్ క్యారీ మెటీరియల్స్ ఆర్ పీపుల్. సో ఇక్కడ మనకేంటంటే నాట్ ఓన్లీ పీపుల్ ట్రాన్స్‌పోర్టేషన్ గాకుండా ఈవెన్ మెటీరియల్స్ ఏవైనా కావాలన్నా గూడా మనకి ఈ రోప్‌వే ద్వారా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ రోప్‌వే అనేది రెగ్యులేషన్ ఇండియాలో ఏ విధంగా రెగ్యులేట్ చేస్తారంటే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ బిజినెస్ రూల్స్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ ఎంఓఆర్‌టీహెచ్ లుక్డ్ ఆఫ్టర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ రోప్‌వేస్ అండ్ ఆల్టర్‌నేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్. నాట్ ఓన్లీ రోప్‌వేస్, ఈవెన్ ఆల్టర్‌నేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్ ఏవైనా కూడా ఇటువంటి హిల్ ఏరియాస్ కావచ్చు, లేదంటే జనరల్‌గా అన్‌ఇన్హాబిటెడ్ ఏరియాస్‌లోకి మనం రెగ్యులర్‌గా విజిట్ చేయాలనుకుంటే అక్కడ ఏదైనా ఆల్టర్‌నేటివ్ మొబిలిటీ సొల్యూషన్స్ అంటే ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా ఒక సొల్యూషన్స్‌ని తీసుకురావాలంటే గూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్‌పోర్ట్, హైవేస్ మినిస్ట్రీ మనకి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తదండి. అంటే ఇదే డెసిషన్స్ తీసుకుంటది. అలాగే మనకిక్కడ ఈ మేజర్ ఫ్యాక్టర్స్ అంటే ఈ రోడ్‌వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని చూసుకుంటే మనకిక్కడ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మనకి ఎకానమికల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. బీయింగ్ అన్ ఏరియల్ మోడ్, బిల్డింగ్ రోప్‌వేస్ ఇన్వాల్వ్స్ లోయర్ అండ్ అక్విజిషన్ కాస్ట్. సో మనకి
ఆహ్, ఏరియల్ మోడ్‌లో అంటే రోప్‌వేస్ మనకి ఏరియల్ మోడ్‌లో వర్క్ అవుతాయి కాబట్టి కింద ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ ఉండవు. తర్వాత అక్కడ ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఇష్యూస్ కూడా చాలా వరకు తక్కువుంటాయి. ఈవెన్ దో ఉన్నా కూడా చాలా నెగ్లిజిబుల్‌గా ఉంటాయి. సో, లోయర్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ కూడా మనకు చాలా తక్కువుంటాయి. Despite having a higher construction cost per kilometer than roadways, the construction cost of roadways project is more economical than roadways. సో, మనకి హైవేస్ డెవలప్ చేసేటప్పుడు మనకి పర్ కిలోమీటర్ కాస్ట్ ఎంతయితుందని మనం జనరల్‌గా ఎస్టిమేట్ చేస్తారు. సో, ఇక్కడ మనకి రోప్‌వేస్ డెవలప్ చేసేదానికి వెరీ లెస్ అని చెప్తున్నారు. అంటే రోడ్స్‌ని డెవలప్ చేసేదాని బదులు ఎక్కడైతే మనకు వైబుల్ ఉంటదో, ఆ వైబుల్ ఏరియాస్‌లో మనకి రోప్‌వే ప్రాజెక్ట్స్‌ని డెవలప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ మోర్ ఎకనామికల్ థాన్ కన్‌స్ట్రక్షన్ హైయర్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్ పర్ కిలోమీటర్ థాన్ రోడ్‌వేస్ అని కూడా చెప్తున్నారు. The fact that only narrow-based vertical supports are needed at intervals, leaving the rest of the ground free, makes it possible for ropeways to constructed in built-up areas and places in the intense competition for land use. సో, మనకిప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉంది హైదరాబాద్‌లో. సో, ఈ కేబుల్ బ్రిడ్జ్ అనే హైదరాబాద్‌లో ఉంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ మనకు ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ వచ్చి కాస్ట్ అండి. యూజింగ్ ఎ సింగిల్ ఆపరేటర్ ఫర్ ఎంటైర్ రోపేజ్ అండ్ యాడెడ్ సేవింగ్స్ ఫర్ లేబర్ కాస్ట్. సో, ఇక్కడ మనకి లేబర్ కాస్ట్ కూడా చాలా వరకి తగ్గించుకోవచ్చని కూడా చెప్తున్నారు. అలాగే ఫాస్టర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. రోపేస్ హావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గెట్టింగ్ బిల్ట్ ఇన్ స్ట్రెయిట్ లైన్ ఓవర్ ఎ హిల్లీ టెర్రైన్. సో, మనకి ఒక 2 హిల్లీ ఏరియాస్ తీసుకుంటే, ఈ 2 హిల్లీ ఏరియాస్‌లో కూడా మనకి కనెక్టింగ్ తీసుకుంటే, సో, మనకి ఆల్‌మోస్ట్ మనకి సిమిలర్ స్ట్రెయిట్ లైన్‌లోనే ఉంటది కాబట్టి హిల్లీ టెర్రైన్‌లో అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకి. సో, మనకి ఇక్కడేంటంటే మినిమమ్ టైమ్. సో, మినిమమ్ టైమ్ ఉంటది. అలాగే మాక్సిమం డిస్టెన్స్ ఉంటది. తర్వాత మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్ వయా రోపే. మనకిక్కడ రోప్‌వేస్ యూజ్ చేస్తాం. సో, మనకి ఎటువంటి కంబషన్ ఇటువంటివి ఏమి ఉండవు మన దగ్గర. సో, లో డస్ట్ ఎమిషన్స్. లో డస్ట్ ఎమిషన్స్ మెటీరియల్ కంటైనర్స్ కెన్ బి డిజైన్డ్ టు రూల్ ఔట్ ఎనీ ఆహ్, సాయిలింగ్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. సో, ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేసే ఛాన్సెస్ కూడా వెరీ లెస్ అని కూడా చెప్పొచ్చు. అలాగే లాస్ట్ మైల్ కనెక్టివిటీ అండి. సో, మనకి రోప్‌వే ప్రాజెక్ట్స్ అడాప్టింగ్ 35 ఆర్ ఈక్వివలెంట్ టెక్నాలజీస్ కెన్ ట్రాన్స్‌పోర్ట్ 6,000 నుంచి 8,000 పాసెంజర్స్ పర్ అవర్. పర్ అవర్‌కి మనకి 6,000 నుంచి 8,000 పాసెంజర్స్‌ని కూడా వీళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్ చేయగలరు. అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ. సో, మీకు మెయిన్‌లాండ్ ఏదైతే ఉందో మెయిన్‌లాండ్‌లోకి కంటిన్యూ‌గా ఇంటిగ్రేట్ చేసేదానికి కూడా ఛాన్సెస్ ఉంటది. సో, మీకెక్కడైనా హిల్ ఏరియాస్‌లో ఉన్న పర్సన్స్ కావచ్చు, లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే బిజినెస్ యాక్టివిటీస్ అక్కడి నుంచి మెయిన్ స్ట్రీమ్‌లోకి రావాలంటే కూడా మనకి ఈ రోప్‌వేస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని కూడా చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ ఛాలెంజెస్ కూడా చూసుకుంటే రోప్‌వేస్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. అలాగే వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా చాలా వరకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఛాలెంజెస్ అసోసియేటెడ్ కూడా ఉన్నాయి కాబట్టి, మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గైడెన్స్ మాన్యువల్ ఫర్ ఏరియల్ రోప్‌వేస్ బై సో, మనకి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేదేంటంటే, ఇది మనకి 1960స్, 70స్‌లో ఆహ్, లార్జ్ స్కేల్ డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ ఉంటాయని జెప్పి, ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మనకి దీన్ని 1980స్‌లో మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఉంది. దాంట్లో ఇన్స్క్రైబ్ చేశారండి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ఏదైనా కూడా హిల్లీ ఏరియాస్‌లో కావచ్చు, లేదంటే రెగ్యులర్ ప్లెయిన్ ఏరియాస్‌లో కావచ్చు, ఏదైనా ఒక లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, లార్జ్ స్కేల్ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ ఏవైనా గూడా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించి ఏవైనా గూడా ఆ ఏరియాలో మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈఐఏ అనేది అసెస్మెంట్ చేస్తుంది. సో, ఇక్కడ మనకి ఈఐఏ అనేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తది. లిస్టెడ్ వేరియస్ ఇంపాక్ట్స్ డ్యూ టు రోప్‌వేస్. సో, మనకి రోప్‌వేస్ వల్ల చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయని గూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే ఫస్ట్ థింగ్ మనకి చేంజెస్ ఇన్ టోపోగ్రఫీ అండ్ డ్రైనేజ్ ప్యాటర్న్. సో, మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడున్న లోకల్ టోపోగ్రఫీ ఏరియా, అలాగే డ్రైనేజ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ వాటర్. తర్వాత సాయిల్ ఎరోజన్ అండ్ కంటామినేషన్. తర్వాత హాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ లాస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్. అంటే హాబిటేట్ అక్కడున్న రెగ్యులర్ హాబిటేట్ ఏవైతే ఉందో ఆ హాబిటేట్ మొత్తం ఫ్రాగ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే ఈవెన్ గ్రీన్ కవర్ ఎక్కడైతే ఫారెస్ట్ కవర్ ఉంటదో, ఆ ఫారెస్ట్ కవర్ కూడా చాలా వరకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. బ్లాకింగ్ ఆఫ్ మైగ్రేటరీ కారిడార్స్. మైగ్రేటరీ కారిడార్స్ అంటే ఇప్పుడు మనం
ఏరియాస్‌లో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇక్కడేంటంటే మనకి కారిడార్స్ ఉంటాయి. కారిడార్స్ అంటే ఏం లేదండి. మనకి జనరల్‌గా యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి రెగ్యులర్‌గా మూవ్ అవుతుంటాయి కారిడార్స్‌లో. ఈ కారిడార్స్ గూడా చాలా వరకి బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే, ఈ రెగ్యులర్‌గా టు అండ్ ఫ్రో మోషన్‌లో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వాళ్ళ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్‌గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సమ్‌టైమ్స్ ఇదేంటంటే మనకి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కింద కూడా రిజల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, ఈ ఈ టైంలో ఏంటంటే ఇన్ కేస్ అక్కడ ఏదైతే హాబిటేట్ ఫ్రాగ్మెంట్ అయి ఉంటదో, ఆ హాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ వీళ్ళేం చేస్తారంటే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏవైనా కూడా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఏంటంటే మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అలాగే ఎమిషన్ ఫ్రమ్ వెహికల్స్ అండ్ జనరేటర్స్. సో, మనకిది తెలీదు. ఎగ్జాక్ట్‌గా ఈ రోప్ వేస్ కూడా మనకి మోటార్స్‌తో కనెక్ట్ అయ్యుంటాయి. ఈ మోటార్స్ నుంచి వచ్చే పొల్యూషను ఇవి కూడా మనకి ఎగ్జాక్ట్‌గా తెలీదు. ఎంత పొల్యూషన్ ఇది రిలీజ్ చేస్తదని. సో, ఈ పొల్యూషన్ రిలీజ్ చేయడం అంటే ఇది డైరెక్ట్‌గా మనకి ఎన్విరాన్మెంట్ హిల్లీ ఏరియాస్‌లోనే మనకి ఇది రిలీజ్ చేస్తది కాబట్టి, ఆ హిల్లీ ఏరియాస్ చాలా ఫాస్ట్‌గా డిగ్రేడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. అలాగే ఇంపాక్ట్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ వేస్ట్ జనరేషన్. సో, ఆబ్వియస్‌లీ మనకి ఎక్కడైనా ఇప్పుడు టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటే జనరల్‌గా హ్యూమన్స్ ఎక్కడైనా ఆహ్, ఒక ఏరియాలో టూరిస్ట్ డెస్టినేషన్ ఉందంటే అక్కడికెళ్ళిన తర్వాత కంటిన్యూ‌గా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే మనకి వేస్ట్ జనరేషన్స్ కూడా ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఏదైనా ఒక హిల్ ఏరియాస్ గాని లేదంటే ఒక ఘాట్ సెక్షన్స్ లేదంటే ఒక ఆహ్, చాలా వరకి ఒక రిమోట్ ఏరియాస్‌లో ఉన్న దగ్గర ఏంటంటే, మనం జనరల్‌గా వేస్ట్ జనరేషన్ ఎక్కువ చేస్తుంటాం. మనతో పాటు తీసుకెళ్ళిన వేరియస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా అక్కడ మనం వదిలేసి వచ్చేదానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఎక్కువ అలా వేస్ట్ జనరేషన్ చేస్తుంటాం. ఈ వేస్ట్ జనరేషన్ వల్ల ఏంటంటే, ఇక్కడున్న ఫ్రగైల్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ఫ్రగైల్ సిస్టమ్ అంతా కూడా చాలా వరకి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో, అంటే అక్కడ న్యాచురల్‌గా ఉన్న ఫ్లోరా అండ్ ఫానా 2 కూడా ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆహ్, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇవి ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ రోప్‌వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆహ్, బై ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. అలాగే మనకి వాట్ ఆర్ ద డ్రైవింగ్ ఫోర్సెస్ ఎందుకు ఈ రోప్‌వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఇండియాలో అడాప్ట్ చేసుకుంటున్నారు బాగా. దాని తర్వాత మనకి పర్వతమాల పరియోజన అనే ప్రాజెక్ట్ ఏంటి? ఎందుకు దీన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు? సో, రీసెంట్‌గా 1.25 క్రోర్ 200 రోప్‌వే ప్రాజెక్ట్స్‌ని అనౌన్స్ చేయడం జరిగింది. సో, దిస్ ఈస్ ఎవ్రీథింగ్ అబౌట్ పర్వతమాల ప్రోగ్రామ్ అండి. ఇది మనకి ఇండియన్ ఎకానమీలో డిస్కస్ చేసుకోవచ్చు. అంటే జనరల్ స్టడీస్ పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ. అలాగే మనకి వేరియస్ స్టేట్ సర్వీసెస్ ఏపీ కావచ్చు, లేదంటే టీఎస్ కావచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లాస్. అండ్ హావ్ ఎ నైస్ డే.